ఓకేనా? సో బైక్ అనేది రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. బైక్ ఇస్ ద రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. ఏముంటాయి బైక్కి? కలర్. అవునా? మనం పర్టికులర్గా చాలా మందికి ఈ కలర్ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. బైక్ తీసుకునేటప్పుడు నాకు బ్లాక్ కలర్ బైక్ కావాలి, నాకు బ్లూ కలర్ బైక్ కావాలి, ఆడపిల్లలైతే నాకు పింక్ కలర్ కావాలి, నాకు రెడ్ కలర్ కావాలి, నాకు బ్లూ కలర్ కావాలి, రకరకాలుగా కోరుకుంటుంటారు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం. అవునా కదా? అలాగే బైక్ కొనుక్కునేటప్పుడు కంపెనీ ఈజ్ ఆల్సో డేటా. ఏ కంపెనీ బైక్ కావాలి? నేను చాలా ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నాను, నాకు బండికి పికప్ ఎక్కువగా ఉండాలి, కాబట్టి నేను యమహా తీసుకుంటాను. యమహా. అలా కాదు, నాకు మైలేజ్ ఎక్కువగా రావాలి, మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలి, సో యూ కెన్ గో ఫర్ హీరో హోండా. నాకు తెలిసిన సమాచారం అది. అలా కాదు, నాకు లగేజ్ ఎక్కువగా పెట్టుకోవాలి, నేను బండి నడుపుతుంటే నా పిల్లోడు లేదా నా కూతురు బండి ముందు నిలబడాలి అనుకున్నప్పుడు ఇదిగో ఈ స్కూటీలు, హోండా యాక్టివా ఇలాంటివి తీసుకుంటాం. అసలు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీ చూస్ ద కంపెనీ. మోడల్, దాంట్లో కూడా మోడల్స్ ఉంటాయి. కలర్ కంపెనీ మాత్రమే కాకుండా మోడల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు స్ప్లెండర్ ప్లస్ అని, అవునా, స్ప్లెండర్ అని, ఇట్లా ఏవో రకరకాల మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఇంజిన్ కెపాసిటీ 100 cc అని, 125 cc అని, 150 cc అని, ఇలా ఇంజిన్ కెపాసిటీస్ ఉంటాయి. ఇలాగా ఇవన్నీ డేటానే. బిహేవియర్స్ ఏముంటాయి బైక్ తీసుకుంటే? మూవింగ్, కదలటం ఒక బిహేవియర్ దాన్ని. గేర్ మార్చుకున్నప్పుడు గేర్ మారాలి, అదొక బిహేవియర్. యాక్సలరేటర్, రేస్ చేయటం, యాక్సలరేటర్ అంటే బండి బాగా వేగంగా వెళ్ళాలనుకోండి మన చేత్తో అలా మూవ్ చేస్తాం దాన్ని. స్విచ్చింగ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్, నైట్ టైం అనుకోండి లైట్ ఆఫ్ చేయటం ఆన్ చేయటం ఇవి చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా దాని యొక్క బిహేవియర్స్ అనమాట. బైక్ అనేటువంటి ఆబ్జెక్ట్ తీసుకుంటే దాని యొక్క బిహేవియర్స్. ఒకసారి మళ్ళీ పైనుంచి టాప్ టు బాటమ్ ఈ 4 పాయింట్స్ చెప్పుకుందాం. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆర్ ఎంటిటీ ఆఫ్ ఎ క్లాస్. క్లాస్ అనేది ఒక లాజికల్ కాన్సెప్ట్ అనుకుంటే, ఆబ్జెక్ట్ అనేది ఒక రూపం. ఆ లాజికల్ కాన్సెప్ట్కి మనం ఇచ్చేటువంటి రూపమే ఆబ్జెక్ట్. మన బ్రెయిన్లో పడవ తయారు చేయాలి అనేది క్లాస్ అనుకుంటే, సమాచారం అనేది క్లాస్ అనుకుంటే, ఆ సమాచారానికి అనుగుణంగా పేపర్స్ యూస్ చేసి తయారు చేసేటువంటి పడవలే ఆబ్జెక్ట్స్. ఒక్కసారి సమాచారం మన బ్రెయిన్లో ఉందనుకోండి ఎన్ని పడవలైనా తయారు చేయొచ్చు. సో క్లాస్ అనేది మన బ్రెయిన్లో ఉందనుకోండి, క్లాస్ అనేది ఉంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఎవ్రీ ఆబ్జెక్ట్, ప్రతి ఆబ్జెక్ట్కి 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటి స్టేట్, రెండోది బిహేవియర్. ఖచ్చితంగా వితౌట్ బిహేవియర్ దాన్ని ఆబ్జెక్ట్ అనం, వితౌట్ స్టేట్ దాన్ని ఆబ్జెక్ట్ అనం. స్టేట్స్ ఉండాలి, బిహేవియర్స్ ఉండాలి, లేకపోతే అది డెడ్ బాడీ అయిపోతుంది అనమాట. సో మనం రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే డాగ్, బైక్, స్టూడెంట్, కంప్యూటర్ ఇవన్నీ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్సే. దాంట్లో ఒక దాని గురించి చెప్పాడు ఇక్కడ. బైక్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్, హ్యాస్ స్టేట్స్ లైక్ కలర్, కంపెనీ, మోడల్, ఇంజిన్ కెపాసిటీ ఎట్సెట్రా. అలాగే బిహేవియర్స్, కదలటం, గేర్ మార్చటం స్మూత్నెస్ కోసం, యాక్సలరేటర్ రైజ్ చేయటం, ఇవన్నీ కూడా దాని యొక్క బిహేవియర్స్. సో నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాడు. ద బేసిక్ డేటా స్ట్రక్చర్ బిహైండ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్లాస్. చెప్పుకున్నాం కదా, ఒక ఆబ్జెక్ట్ వెనకుండేటువంటి బేసిక్ డేటా స్ట్రక్చర్, బేసిక్ బ్లూ ప్రింట్ ఏమిటి అంటే క్లాసే. ఒక ఆబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఆబ్జెక్ట్ తయారైంది అంటే ఎలా తయారు, ఒక పడవ మీరు తయారు చేశారు అంటే దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం మీ మెదడులో ఆలోచనల రూపంలో, సమాచారం రూపంలో, మన జావా భాషలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ భాషలో చెప్పుకోవాలంటే క్లాస్ రూపంలో నిక్షిప్తమై ఉంది. నిక్షిప్తమైంది కాబట్టి మీరు ఆబ్జెక్ట్ తయారు చేయగలిగారు. సో ద బేసిక్ డేటా స్ట్రక్చర్ అన్నా బ్లూ ప్రింట్ అన్నా రెండు ఒకటే. సో ద బేసిక్ డేటా స్ట్రక్చర్ బిహైండ్ ఎన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ తయారవటానికి ముందు లేదా ఆబ్జెక్ట్ తయారవటానికి దాని బ్యాక్గ్రౌండ్లో ఏముంది అంటే క్లాస్ ఉంది.
So using class, that means blueprint, we can create any number of objects. క్లాస్ యూస్ చేసుకొని, అంటే సమాచారం యూస్ చేసుకొని, బ్లూ ప్రింట్ యూస్ చేసుకొని, డేటా స్ట్రక్చర్ యూస్ చేసుకొని మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ తయారు చేయొచ్చు అంటే ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి మనకు మీరు కరోనా వైరస్ బాగా విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా కబళిస్తోంది. ఇలాంటి తరుణంలో రకరకాల కంపెనీస్ మెడిసిన్ కనుక్కోవడం, వ్యాక్సిన్ కనుక్కునే ప్రయత్నంలో ఉన్నాయి. అవునా? అంటే వాళ్ళు ఏం కనుక్కుంటారు? ఫార్ములా కనుక్కుంటారు. ఫార్ములా, ఒక్కసారి ఫార్ములా తయారైంది అనుకోండి, ఫార్ములా ఎలా తయారవుతుంది, ఎట్లా తయారవుతుంది, దాంతా అదే తయారు కాదు కదా. రకరకాల సైంటిస్టులు వాళ్ళ ఆలోచన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫార్ములా తయారు చేస్తారు. ఒక్కసారి ఫార్ములా తయారైపోయిన తర్వాత ఆ ఫార్ములానే బ్లూ ప్రింట్ అంటాం మనం, ఆ ఫార్ములానే డేటా స్ట్రక్చర్ అంటాం, ఆ ఫార్ములానే క్లాస్ అంటాం. అంటే దాంట్లో రకరకాల ఐటమ్స్ కలిసి ఉంటాయి కదా ఫార్ములాలో, రకరకాల మిక్సింగ్, రకరకాల మెడిసిన్స్ యొక్క మిక్సింగే ఆ ఫార్ములా. ఎప్పుడైతే ఫార్ములా తయారైందో ఆ ఫార్ములా తయారు చేసేసి పేపర్ మీద రాసేసి ఒక్కొక్క పేపర్ ముక్కని మింగిస్తారు. ఆ ఫార్ములా ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మెడిసిన్ తయారు చేస్తారు. ఒక ట్యాబ్లెట్ రూపంలో కావచ్చు, ఒక ఇంజెక్షన్ రూపంలో కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఒక రూపంలో కావచ్చు. టోటల్గా బాడీలోకి వెళ్ళాలంటే అది ఫిజికల్గా ఉండాలి. అవునా కదా? సో అలా ఒకసారి ఫార్ములా తయారైన తర్వాత ఎన్ని ఆబ్జెక్ట్స్ తయారు చేయొచ్చు, ఎన్ని వ్యాక్సిన్లు తయారు చేయొచ్చు, కోట్ల కొద్దీ తయారు చేయొచ్చు. ఒకసారి సపోజ్ మనం భారతదేశం వాళ్ళే తయారు చేశారు వ్యాక్సిన్, ఫార్ములా తయారు చేశారు, ఆ ఫార్ములా ప్రకారం వ్యాక్సిన్ తయారు చేశారు, సక్సెస్ఫుల్గా పనిచేసింది. వెంటనే గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చేస్తుంది, ఇతర దేశాల నుంచి ఆర్డర్ వచ్చేస్తుంది. మాకు 10 కోట్లు కావాలి, మాకు 20 కోట్లు కావాలి, మాకు 70 కోట్లు కావాలి, మాకు 100 కోట్లు కావాలి. ఎందుకంటే ఆ ఫార్ములా సక్సెస్ అయింది. సో ఎప్పుడైతే ఫార్ములా సక్సెస్ అవుతుందో, ఎప్పుడైతే క్లాస్ రెడీగా ఉందో, ఎన్ని ఆబ్జెక్ట్స్ తయారు చేయాలని ఆర్డర్ వచ్చేసింది? 100 కోట్ల ఆబ్జెక్ట్స్ నథింగ్ బట్ వ్యాక్సిన్ బాటిల్స్. సో ఒక ఆబ్జెక్ట్ తయారవుతుంది అంటే ఒక ఆబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏముంది? క్లాస్ ఉంది. అవునా కదా? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో మనం ప్రీవియస్ క్లాస్లో క్లాస్ గురించి చెప్పుకున్నాం, అలాగే ఈరోజు ఆబ్జెక్ట్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా? ఎక్కడా దీనికి సంబంధించిన మీకు డౌట్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ పూర్తిగా మీకు అర్థమయ్యే భాషలోకి మనం ప్రతిరోజు చూసేటువంటి అంశాలనే నేను చెప్తూ ఉన్నాను. ఓకేనా? అలాగే మెథడ్, బిహేవియర్. మెథడ్స్. సో మెథడ్ అంటే ఒక ప్రాసెస్, ఒక విధానం. మెథడ్ అంటే ఒక విధానం. మనం అప్పుడప్పుడు చెప్తుంటాం కదా, మనం ఇప్పుడు ఎవరైనా మన తమ్ముడు మన చెల్లిలో ఏదైనా తప్పు చేశారనుకోండి, నా మెథడాలజీ ఉపయోగించాలరా నువ్వు, అప్పుడే డెవలప్ అవుతావు, నీ మెథడాలజీలో నువ్వు చేయవాక. అవునా? మనం ఏదో పెద్ద ఇక్కడ ఎక్స్పర్ట్ అయినట్టు. సో మనం మెథడాలజీ, మెథడ్ మీన్స్ ఇట్స్ బిహేవియర్. ఏముంటాయి? ఆలోచనలు అంటే రకరకాల సూచనలు అనమాట, రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం ఒక పని చేయడానికి కొన్ని పాయింట్స్ అనుకుంటాం. ఈ పనిని ఇలా మొదలు పెట్టాలి, ఇలా చేయాలి, ఇలా ముగించాలి, ఇలా ముగిస్తే మనకు కరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. కొన్ని స్టేట్మెంట్స్ రాసుకుంటాం. ఇప్పుడు మనకు మ్యాథ్స్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్లో చూడండి, అల్గారిథం రాస్తాం మనం, అదే ప్రోగ్రామ్. మ్యాథ్స్లో ఒక లెక్క చేస్తాం, ఒక స్టెప్లో కాదు, 4 స్టెప్స్ అవ్వచ్చు, 10 స్టెప్స్ అవ్వచ్చు, 40 స్టెప్స్ అవ్వచ్చు. అలా మనం ఆ స్టెప్స్ ప్రకారం వెళ్ళిపోయాం అనుకోండి, చక్కగా మనకు లెక్క పూర్తవుతుంది. ఆ లెక్క పూర్తి చేయడంలో ఒక స్టెప్ మర్చిపోయాం అనుకోండి, తర్వాత స్టెప్ రాదు ఇంక మనకు. అవునా? సో మెథడ్ అంటే ఏంటంటే ఇట్స్ బిహేవియర్. ఆబ్జెక్ట్స్ పరంగా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ డాగ్ ఉందనుకోండి, ఇక్కడ డాగ్ చూడండి, డాగ్ బొమ్మ ఇచ్చాడు. దీనికి ఉండే మెథడ్స్ ఏమిటి? తినటం, అవునా, పరిగెత్తటం, పడుకోవటం, పిలిస్తే పలకటం. ఇవి దీనికి ఉండేటువంటి బిహేవియర్స్. ఓకేనా? సో a method is a behavior that operates on data of object.
సో ఒక డేటాపై ఆధారపడి ఆ మెథడ్ పనిచేస్తుంది. డేటానే కీలకం మనకి ఇక్కడ. డేటానే అల్టిమేట్. అంటే వేరియబుల్స్, డేటా అంటే వేరియబుల్స్. ఏ డేటాని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డేటా మీద ఆధారపడి మనం మెథడ్స్ రాస్తాం. ముందు మెథడ్స్ అనుకో, ముందు డేటానే అనుకుంటాం. డేటా మీద ఆధారపడి మనం మెథడ్స్ని ఫాలో అవుతాం. అవునా? సో డేటా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు చూడండి. ఏ మెథడ్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. మెథడ్లో ఏముంటాయి? కొన్ని స్టేట్మెంట్ లైన్స్ ఉంటాయి. మనం మెయిన్ ఫంక్షన్ రాసాం. మెయిన్ ఫంక్షన్లో ఏమేమి లైన్స్ ఉంటాయి? వేరియబుల్ డిక్లరేషన్స్, ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్, వైల్ లూప్స్, ఫర్ లూప్స్, ఇఫ్ అని చాలా ఉంటాయి. అవన్నీ ఏంటి? స్టేట్మెంట్ లైన్స్. ఆ లైన్స్ మొత్తాన్ని ఏం చేస్తాం మనం? ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్ మధ్యలో ఉంచేస్తాం. అలా కనుక ఒక లైన్స్ ఆఫ్ కోడ్ని ఓపెన్ కర్లీ బ్రేస్కి క్లోజ్ కర్లీ బ్రేస్కి మధ్యలో ఉంచితే దాన్ని బ్లాక్ అంటాం మనం, బ్లాక్. సో మెథడ్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ అసోసియేట్స్ విత్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఒక మెథడ్, ఆ ఆబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండేటువంటి ఒక మెథడ్. ఆ మెథడ్లో ఏముంటాయి? ఆ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి డేటాని ఆపరేట్ చేసేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆ మెథడ్లో ఉంటాయి. ఇప్పుడు కుక్క అరుస్తుంది అనుకోండి, కుక్క బౌ బౌ అని అరిచేటప్పుడు దాని దవడలు, దాని నాలుక, దాని కళ్ళు, దాని శరీరం మొత్తం కదులుతూ ఉంటుంది అనమాట. అంతేగాని అది అరుస్తుంది అనుకోండి, పక్కన కూర్చున్నటువంటి కుక్క శరీరం కదులుతుందా? కదలదు. అవునా కదా? మనం అరుస్తున్నాం అనుకోండి, మన శరీరమే కదులుతుంటుంది, పక్కన వాళ్ళ శరీరం కదలదు. వాళ్ళ శరీరం కదులుతుంది ఎప్పుడు? మన దవడకేసోడు కొట్టడానికి. పొద్దుగూకులు ఇంట్లో కొంతమంది అరుస్తుంటారు చూడండి, కూరలో ఉప్పు ఎక్కువైనా ఉప్పు తక్కువైనా ఊరికి అరుస్తుంటారు. అప్పుడు అమ్మ చేయొచ్చు అనమాట మీ మీదకి, ఎందుకురా పొద్దుగూకులు అరుస్తాం అని చెప్పేసి. సో మనం మన బిహేవియర్, మనలో ఉన్న బిహేవియర్ మనలో ఉన్నటువంటి మన బాడీ యొక్క పార్ట్స్ని ఆపరేట్ చేస్తుంటుంది. సో మన బాడీ యొక్క పార్ట్స్ని ఆపరేట్ చేయడానికి మనలోనే బిహేవియర్ ఉండాలి. ఓకేనా? సో ఏమంటున్నాడు ఇక్కడ? ద మెథడ్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ అసోసియేట్స్ విత్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఆబ్జెక్ట్తో అసోసియేట్ అయ్యి కలిసి ఉండేటువంటి మెథడే, కలిసి ఉండేటువంటి బ్లాక్ ఆఫ్ కోడే మెథడ్. ఓకేనా? సో ఇంకేం చెప్తున్నాడు? ఏ మెథడ్ ఈజ్ ఎన్ యాక్షన్ దట్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ అంటే కుక్క అనేటువంటి ఆబ్జెక్ట్ పెర్ఫార్మ్ చేసేటువంటి ఒక యాక్షనే మెథడ్. తోక ఊపుతుంది అనుకోండి, అది దానికి ఒక బిహేవియర్, అది దాన్ని మనం మెథడ్ అంటాం ఇక్కడ, మెథడ్. అవునా? నిద్రపోతుంది అనుకోండి మనిషి కానీ కుక్క కానీ, అదొక ఫంక్షన్, అదొక యాక్షన్. యాక్షన్ అనుకోవాకండి. నిద్ర అంటే నిజంగా నిద్రపోతాం కదా, యాక్షన్ చేయడం కూడా అంటారు. యాక్షన్ మీన్స్ బిహేవియర్ నాన్న. నిద్ర అనేది బిహేవియర్, అదొక మెథడ్. అలాగే కమ్యూనికేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. రెండు ఆబ్జెక్ట్స్ ఒకదానితో కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఎలాగా? త్రూ మెథడ్స్. చెప్పుకున్నాం కదా, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాలనుకోండి, ఎలా మాట్లాడుకుంటారు? వాళ్ళలో ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్ను ఉపయోగించి, ఫంక్షనాలిటీస్ ద్వారా నోటిని, నాలుకని, గొంతుని, స్వరపేటికని కదిలిస్తూ, చేతులు కదుపుతూ మాట్లాడుకుంటారు. అవునా? ఏదైనా ముందు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ పదాలు వాడాలి, ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో పుట్టేటువంటి ఆలోచనలే, బిహేవియర్సే. ఈ బిహేవియర్స్కి అనుగుణంగా మన బాడీ యొక్క పార్ట్స్ అనేవి స్పందిస్తూ ఉంటాయి. ఓకేనా? సో రెండు ఆబ్జెక్ట్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే డేటాతో కాదు, మెథడ్స్తో, బిహేవియర్స్తో, ఫంక్షనాలిటీస్తోనే కమ్యూనికేట్ చేసుకోగలవు. అవునా? రెండు మెథడ్స్ ఒకదానితో ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి చెప్తున్నాడు చూడండి. ఏ మెథడ్ కెన్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ మెషిన్ అండ్ ప్రొవైడ్ రిజల్ట్స్. సో మెథడ్ బేసిక్గా ఒక మెథడ్ ఒకదానితో కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఎలా కమ్యూనికేట్ చేసుకుంటే మనం చెప్పుకున్నాం, ఆర్గ్యుమెంట్స్. అవునా? ఆర్గ్యుమెంట్స్తో కమ్యూనికేట్ చేసుకుంటాయి. అలాగే ఒక మెథడ్ ఇన్పుట్, ఒక మెథడ్కి ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇస్తాం మనము? ఒక ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇవ్వాలంటే కీబోర్డ్ ద్వారా ఇస్తాం. అవునా? కీబోర్డ్ ద్వారా ఒక యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్ని తీసుకున్నటువంటి మెథడ్ ఏం చేస్తుంది? చక్కగా రిజల్ట్ని అందిస్తుంది. అవునా కదా? సో ఒక ఫంక్షన్ రాసాం మనం, మెయిన్ ఫంక్షన్ రాసాం. మెయిన్లో
ఒక స్కాన్ఎఫ్ రాసాం, స్కాన్ఎఫ్లో %d యాంపర్సెంట్ a అన్నాం. ఈ %dకి వాల్యూ ఎక్కడి నుంచి ఇస్తాం? కీబోర్డ్ నుంచి ఇస్తాం. ఎవరిస్తారు? యూజర్ ఇస్తాడు. సో యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్ని తీసుకొని మెథడ్ ఏం చేస్తుంది? రిజల్ట్ ఇస్తుంది. మనకు కావాల్సిన ఏదో ఒకటి, అది ఎడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రిజల్ట్ ఇస్తుంది. ఓకేనా? ఫైనల్ పాయింట్, యూజింగ్ మెథడ్ వీ కెన్ మెయింటైన్ డేటా కన్సిస్టెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. డేటా కన్సిస్టెన్సీ అంటే ఖచ్చితత్వము అంటాం. కన్సిస్టెన్సీ అంటే ఏమిటి? ఖచ్చితత్వము. మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, కొంతమందిని పొగుడుతూ ఉంటాం, వాడు చాలా చక్కగా మాట్లాడతాడు రా. మనమే అనుకుంటుంటాం, వాడి నోటి నుంచి అస్సలు చెడ్డ మాటలే రావు, అసలు బూతులే మాట్లాడు వాడు. వాడిని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. వాడు చాలా సౌమ్యంగా మాట్లాడతాడు, ఎవరిని నొప్పించడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు. ఇవన్నీ మన క్లాస్లో ఒకళ్ళిద్దరి గురించి అప్పుడప్పుడు మీరే మాట్లాడుకుంటూ ఉంటారు. అవునా? అంటే ఏం చేస్తున్నాడు వాడు? మనలాగా వాడికి మాటలు రావా? మనలాగా వాడికి చెడ్డగా మాట్లాడటం రాదా అంటే వాడికి తెలుస్తాయి ఆ మాటలు, కానీ వాడికి అలా మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడికి భగవంతుడు ఆ వరం ఇచ్చాడు. అవునా? ఏదైనా చెప్పాలనుకోండి సున్నితంగా చెప్తాడు, కానీ బూతులు పెద్ద పెద్ద పదాలు వాడికి చెప్పడు. సో వాడికి ఆ బిహేవియర్ ఉందన్నమాట. ఎలాంటి మెథడాలజీ వాడికి ఉంది, ఎలాంటి ఫంక్షన్స్ లోపల వాడికి ఉన్నాయి అంటే, వాడి ఫంక్షన్స్ అన్నీ కూడా, వాడి ఫంక్షన్లో ఉండేటువంటి, వాడి బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా చాలా సక్రమమైన మార్గంలో ఉన్నాయి. వాడు వాటిని అలా తీర్చిదిద్దుకున్నాడు అనమాట. వాడు చిన్నప్పటి నుంచి వాడి పేరెంట్స్ అలా పెంచటమో, లేదా పేరెంట్సే అలా ఉండటమో, పేరెంట్స్ ఎక్కడా కూడా తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉండటం, సరిగ్గా మాట్లాడుకోవటం, పేరెంట్స్ మిగతా వాళ్ళతో సౌమ్యంగా మాట్లాడటం, ఇవన్నీ చూసి వాడు పెరగటం, వీటన్నిటి వల్ల వాడు కూడా అలా తయారవటం. సో వాడు ఏది మాట్లాడినా చాలా ఖచ్చితంగా ఉంటుంది, ఏది మాట్లాడినా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏది మాట్లాడినా సౌమ్యంగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. అవునా? సో యూజింగ్ మెథడ్ వీ కెన్ మెయింటైన్ కన్సిస్టెన్సీ అంటున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే ఒక మెథడ్ ఉంటుందో, మెథడ్ ద్వారా మనం రాంగ్ డేటాని లోపలికి పంపించడం కుదరదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక రాంగ్ ఇన్పుట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామో, ఆ ఇన్పుట్ నేరుగా డేటాకు చేరుకోదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, నేరుగా డేటాని బయటికి ఇవ్వట్లేదు, డేటాని ఓపెన్గా ఉంచట్లేదు, డేటాని ఫ్రీగా వదిలిపెట్టట్లేదు. మెథడ్సే డేటాను ఆపరేట్ చేస్తాయి అని చెప్పుకున్నాం. మెథడ్లో ఏముంటుంది? ప్రోగ్రామ్ ఉంటుంది. సపోజ్ మీరు ఒక ఇన్పుట్ ఇచ్చారనుకోండి, స్టూడెంట్ నెంబర్ అడిగింది, ఒక ప్రోగ్రామ్ స్టూడెంట్ నెంబర్ అడిగింది. మీరు స్టూడెంట్ నెంబర్ అంటే ఎలా ఇస్తారు? 1, 2, 3 ఇవి ఇస్తారు, అంతేగాని -10, -20 ఇలా ఇస్తారు. స్టూడెంట్ నెంబర్ అలా ఉంటాయా? ఉండవు. సో మీరు ఇచ్చిన నెంబర్ కరెక్టా కాదా అన్న విషయం మెథడ్ తేల్చుతుంది. మెథడ్లో ఉన్న లాజిక్ మీరు ఇచ్చినటువంటి నెంబర్ కరెక్టా తప్పా అన్న విషయం తేల్చి, సరైన నెంబర్ కనుక మీరు ఇస్తే దాన్ని మెథడ్ తీసుకెళ్ళిపోయి డేటాలో స్టోర్ చేస్తుంది, వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అప్పుడు డేటాకి కన్సిస్టెన్సీ ఏర్పడుతుంది. ఆ వేరియబుల్లో ఉన్నటువంటి డేటా కన్సిస్టెంట్ డేటా అవుతుంది, ఖచ్చితమైన డేటా అవుతుంది. అర్థమవుతుందా? దట్ మీన్స్ వీ కెన్ మెయింటైన్ రిలయబుల్ డేటా ఇన్ డేటాబేస్. ఎప్పుడైతే చూడండి, మన 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 జీవితానికి ఈ ప్రోగ్రామింగ్కి చాలా దగ్గర సంబంధం ఉంది. మన శరీరంలో కూడా అంత చక్కటి మెథడ్స్ ఉన్నాయనుకోండి, ఎదుటివాడు ఒకటి చెప్పినప్పుడు అది కరెక్టా తప్పా అన్న విషయం మనం నిర్ధారించుకోకుండా, వాడు చెప్పాడు కదా అని చెప్పేసి వాడు ఎమ్మటి వెళ్ళిపోయాం అనుకోండి, మనం ఇబ్బందుల్లో పడతాం. అంటే కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇచ్చినప్పుడు మెథడ్ తీసుకొని, ఆ మెథడ్లో ఉన్న లాజిక్ తప్పా కరెక్టా అన్న విషయం తేల్చి, అప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ని కరెక్ట్ కనుకైతే వేరియబుల్లో స్టోర్ చేయాలి. వేరియబుల్ అంటే డేటాబేసే. ఇక మన జీవితం కూడా అలాగే ఉంటుంది. చూడండి, ఎవడైనా వచ్చి ఒరే ఇది కాదు అక్కడికి పోదాం పదా అన్నారు అనుకోండి, వీడు చెప్పాడు, అక్కడ ఏముంటుందో ఏంటో, అసలు వీడి బిహేవియర్ ఏంటో, వీడు అసలు ఎలాంటి వాడు, అవునా, వీడికి ఏమన్నా సత్ప్రవర్తన ఉందా, వీడి గురించి నలుగురు ఎలా అనుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకోలేనటువంటి స్థితి మనకుందనుకోండి, మన బ్రెయిన్కి ఉందనుకోండి, మనం వాడి మాయలో పడిపోతాం. అందుకని ఈ మధ్య చూడండి, చాలామంది చిట్ ఫండ్ కంపెనీలు పెడుతుంటారు. మేము మీకు ₹5 వడ్డీ ఇస్తాము, ₹10 వడ్డీ ఇస్తాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంతమంది హిమ్ సంస్థలు వచ్చినాయి. చాలా మంది కట్టి మోసపోయారు. అవునా? ఇప్పటికీ మనం న్యూస్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు ₹1 వడ్డీ, ₹5 వడ్డీ ఇస్తానని చెప్పేసి, ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పేసి చాలా మంది ఏమాత్రం ఆలోచించుకోకుండా పోయి డబ్బులు అక్కడ పెట్టేస్తారు. చివరికి ఏమైపోతుంది, వాడు ఏమవుతాడు, బోర్డు తిప్పేస్తాడు, వెళ్ళిపోతాడు ఎక్కడికో, కోట్లు తీసేసుకొని. అలా మీ ఊర్లో కూడా జరుగుండొచ్చు బహుశా 1-2 చోట్ల.
అంటే మనకు ఒక ఆలోచన ఉండాలి. మనకు ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన కనుక మన దగ్గర లేదనుకోండి, ఆటోమేటిక్గా వాడి మాయలో పడిపోతాం. సో యూజింగ్ మెథడ్ వీ కెన్ మెయింటైన్ డేటా కన్సిస్టెన్సీ. మెథడ్ ద్వారా సరైన డేటాని లోపలికి పంపించడం జరుగుతుంది. అలా లోపలికి వెళ్ళేటువంటి డేటాని కన్సిస్టెంట్ డేటా అంటాం, ఖచ్చితమైన డేటా అంటాం. ఎప్పుడైతే ఖచ్చితమైన డేటా కంప్యూటర్ లోపల స్టోర్ అవుతుందో ఆ స్టోర్ అయినటువంటి లొకేషనే పర్ఫెక్ట్ డేటాబేస్ అవుతుంది, రిలయబుల్ డేటాబేస్ అవుతుంది. ఓకేనా?